శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం చదాజుః. స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. వేదవాంగ్మయమైనటువంటి ఈ వేదమంత్రంతో ఈరోజు శుభోదయం. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ధర్మ సింధు అనేటువంటి విషయానికి వస్తే మనం ఆ ధర్మ సింధువులో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలని ప్రతిరోజు కూడా ఈ శుభోదయ గోధూళి వేళలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటి మంచి విషయాలనే ఇంతకుముందు మనం శంకుస్థాపన ఏ విధంగా చేయాలి, గృహప్రవేశం అనేది ఏ ప్రకారం చేస్తే మంచిది, అలాగే నిగమ ఆగమ కర్మలు ఏ ప్రకారం పూర్వకాలం నుంచి మన వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, వాటి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు వివాహ ముహూర్తానికి సంబంధించి వివాహ ప్రకరణంలో ఏ రకమైనటువంటి యోగ్యుడైనటువంటి వివాహం చేసుకోవడానికి వరుడు ఉండాలి, అలాగే వధువు యొక్క విశిష్టత, వరుని యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మనకు పూర్వకాలంలో ఈ ధర్మ సింధు అనే దాంట్లో తెలియజేస్తున్నారు. ఎలాగంటే వివాహం చేసుకోవలసినటువంటి యువకుడికి ఉండవలసిన లక్షణాలు చెప్పారు. ఏంటంటే కులంచ శీలంచ వయశ్చ రూపం విత్తంచ వేద్యంచ సనాథతాంచ. కులంచ శీలంచ వయశ్చ రూపం విత్తంచ వేద్యంచ సనాథతాంచ సప్తైతే వరలక్షణాః. మంచి కులంచ శీలంచ, మంచి వంశానికి చెందినవాడై ఉండి, అంటే ఏ పిల్లనైతే మనం ఇద్దామని చెప్పని ఆ అబ్బాయి కానీ అనుకుంటున్నామో అలాంటి వరుని యొక్క స్థితి, క్యారెక్టర్ కానీ, వర్ణము కానీ, రూపము కానీ, రూప విధంలో అమ్మాయికి తగిన రూపంలో ఉండగలగాలి. మంచి విత్తంచ వేద్యంచ, ఆర్థిక పరంగా భార్యని పోషించుకునేటువంటి స్థితి ఈ అబ్బాయికి ఉండాలి. వేద్యంచ, సమాజంలో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి విద్య కానీ, లేదా తనకు ధర్మబద్ధంగా వచ్చినటువంటి సంతానానికి తెలుపగలిగినటువంటి విద్య, ఇలాంటి విషయంలో కూడా మంచి యోగ్యుడే ఉండాలి. కులంచ శీలంచ వయశ్చ రూపం విత్తంచ వేద్యంచ సనాథతాంచ. ఈ 6 లక్షణాలు కాకుండా 7వ లక్షణం సనాథతాంచ అంటే మంచి నడవడిక. పెద్దవాళ్ళు ఎవరన్నా కనిపిస్తే తనకన్నా గొప్పవాళ్ళని చూసి అయ్యా నమస్కారం అని చెప్పని వాళ్ళ ఎడల వినమ్రమైనటువంటి సంపూర్ణమైన వినమ్రమైన ఒక దృష్టితో చూడగలిగేటువంటి స్థితి ఉండాలి ఈ అబ్బాయికి. అలాగే చిన్నపిల్లలతోటి ఏ విధంగా ఉండాలి, పెద్దవాళ్ళతో ఏ ప్రకారంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఎదుటి మనిషి నొచ్చుకోడు అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడు యోగ్యుడైనటువంటి యువకుడు అని చెప్పని మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఇలాంటి పిల్లాడికి ఏ విధమైనటువంటి వధువునివ్వాలయ్యా అని చెప్పనంటే అవ్యంగాంగీం సౌమ్యనామ్నీం హంసవారణగామినీం మృదులోమకేశదంతాం. అంటే సర్వాంగాలు చక్కగా ఉండి చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉండేటువంటి ఒక యువతి. సౌమ్యనామ్నీం, మంచి అంటే ఏ రకంగా పిలిస్తే చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆహా అనిపించేటువంటి శబ్దంతో పిలవబడుతుందో అలాంటి శబ్దం అంటే మంచి పేరున్నటువంటి అమ్మాయి. సౌమ్యనామ్నీం హంసవారణగామినీం, నడుస్తుంటే హంస ఏ విధంగా పెడుతుందో ఆ ప్రకారంగా కనిపించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి యువతి. హంసవారణగామినీం మృదులోమ కేశదంతాం. మృదులోమ, చక్కటి శరీరం, అంటే పుష్పం తగిలినా వాడిపోయేటటువంటి మచ్చపడేటువంటి మంచి తనువును కలిగినటువంటి స్త్రీ. మృదులోమ కేశదంతాం, చక్కటి పల్వరస,
చక్కని కేశములు, ఈ రకంగా ఉండేటువంటి స్త్రీని కన్య అంటారు. ఇలాంటి లక్షణమైన లక్ష్మీ కళ ఉన్నటువంటి కన్యకి ఈ విధమైన 7 లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయినిచ్చి వివాహం చేయాలనేది శాస్త్రం చెప్తూ ఉంటుంది. కానీ మనది కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగ ధర్మం ప్రకారం ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి అలవాటుకు వచ్చామయ్యా అంటే ఈ 7 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే అబ్బాయిని వివాహం చేసుకోవడానికి మన యొక్క సాంప్రదాయం అంగీకరించే స్థితికి వచ్చేసాం. అలాగే ఈ లక్షణాల్లో అంటే మనం చెప్పుకున్నటువంటి 7 లక్షణాల్లో ఏవైతే అవ్యంగాంగీం సౌమ్యనామినీం హంసవారణగామినీం మృదులోమకేశదంతాం అనేటువంటి విషయాల్ని ఏ స్త్రీకైతే మనం అన్వయించుకున్నామో ఇలాంటి వాటిల్లో ఒక్క లక్షణం ఉన్నా చాలే అని చెప్పని సరిపెట్టుకునే స్థితికి మనం వచ్చేసాం. అంటే పూర్వకాలం నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇంకో దాని తర్వాత ఒక్కొక్కటి తగ్గుకుంటూ వచ్చి ఈ స్థితికి వచ్చి ఏ ఒక్కటి ఉన్నా చాలు వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చనే స్థితికి వచ్చినటువంటి ఈ స్థితిలో కూడా ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిపోయి ఆడ మగ అయితే చాలు, మధ్యలో కొత్తవి పెట్టారు, ప్రేమ అని, లవ్ అని, అవని ఇవని, ఏదో రకమైనటువంటి శారీరకమైనటువంటి సంబంధం అనే స్థితిలోనే ఉన్నారు. కానీ వివాహం అనేది ధర్మార్థమైనటువంటి కామ్యానికి సంబంధించినటువంటి విషయము అనేటువంటి జిజ్ఞాస చాలామంది మనుషులు మర్చిపోయారు. ఇదంతా కేవలం ఏదో స్థితి, ఎవరో ఏదో చెప్పారు, ఎప్పుడో జరిగినటువంటి వాటిని మన మీద రుద్దుతున్నారు అని అనుకోమాకండి. వేదవాంగ్మయంలో ప్రతి కర్మకి ప్రతి క్రియకి ఒక అంతరార్థం ఉంది. అంతేగాని వేదాన్ని చదవడం రాకపోతే దాన్ని తెలుసుకోవడం తెలియకపోతే నాకు అర్థం వచ్చినట్టుగా నేను వేదం విషయం చెప్పేయడం అనేది కాకుండా మనకు అర్థమయ్యేటట్టుగా వేదాన్ని తెలుసుకోవడం ప్రారంభించాలి. అంతేగాని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, కానీ మనకు అర్థమైనట్టుగా దాన్ని జనాల మీద రుద్దకూడదుట. కాబట్టి అర్థమైనంత వరకు అర్థబద్ధంగా ధర్మ విధమైనటువంటి ఈ వైదిక వాంగ్మయంలో ఏ ప్రకారం ఏ విధంగా ఈ ప్రకారం చేస్తే ఈ రకమైనటువంటి సుఖం కలుగుతుందని చెప్పిన పెద్దవాళ్ళు చెప్పారు. ఇలా శాస్త్రాలు ఉటంకిస్తూ ఉన్నాయి. ఇలాంటి శాస్త్రాలని తెలియకుండా దీని సంగతి ఇలా కాదు, ఈ విధంగా కాదు, అది అబద్ధం, ఇది ఈ విధంగా ఉంది, మనకు పాశ్చాత్య దేశీయులు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది, మనం ఇంకా చాలా అట్టడుగునున్నాం, వాళ్ళేదో చెప్తారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారనేటువంటి విషయం మనం పడుతున్నటువంటి భ్రమ తప్పించి ఈ యొక్క భరతదేశంలో ఉన్నటువంటి విజ్ఞుల కన్నా తెలిసినటువంటి మహానుభావులు వేరే దేశాల్లో ఎక్కడా లేరండి. ఉదాహరణకి ఏంటంటే పూర్వకాలంలో సూర్యుని యొక్క స్థితి అని చెప్పని అంటుంటారు. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, మధ్యాహ్న సమయంలో మార్తాండులా ఉంటున్నాడు అని చెప్పని కొంతమంది అంటున్నారు. కానీ సూర్యుని యొక్క స్థితి ఒకే రకంగా ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం వలన మనకి పగలు రాత్రి అనేటువంటి సమయాభావాలన్నీ ఏర్పడ్డాయి. మనకి ఈ విధంగా దీన్ని అనుభవిస్తున్నామని చెప్పని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఇదే విధంగా వేదవాంగ్మయానికి సంబంధించినటువంటి ఒక విషయంలో పెద్దవాళ్ళు గోళాకారంలో ఉంటుందని చెప్పని చెప్పకనే చెప్పారట. ఏ విధంగా అని చెప్పనంటే 19వ శతాబ్దంలో ఒక మహానుభావుడు ఎవరో అని చెప్పారంటే వేదాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, ఈ విషయాలు ఏమీ తెలియట్లేదు, ప్రపంచానికి తెలియనివ్వలేదు, అందరూ ఎవరిదో ఒకళ్ళ సొత్తే అనుకొని చెప్పిన దాన్ని అలా ఉంచేశారు అని చెప్పని అనుకోవడం చాలా శుద్ధ తప్పండి. ప్రతి వ్యక్తికి కూడా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్న ప్రతి వ్యక్తికి వేదవాంగ్మయం గురించి అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే మోరెన్ విలియమ్స్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఏమన్నాడయ్యా అంటే ఇండియన్స్ హ్యాడ్ మేడ్ సమ్ shrewd ఆస్ట్రోనామికల్ గెసెస్ మోర్ దెన్ 2000 years బిఫోర్ ది బర్త్ ఆఫ్ కాపర్నికస్ అని చెప్పని అన్నాడు. అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే కాపర్నికస్ అని చెప్పనంటే ద థియరీ ఆఫ్ దట్ ది ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్ మూవ్ అరౌండ్ ది సన్, అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయంలో ఇండియన్స్ 2000 సంవత్సరాలకు పూర్వమే భూమి ఈ రకంగా ఉంటుంది, సూర్యుడి యొక్క గతిని స్థితిని ఈ విధంగా చెప్పగలిగారు, వీళ్ళు మామూలు మనుషులు కాదు ఇండియన్స్ అనేవాళ్ళు అని చెప్పని ఆయన చెప్పాడు. అంటే వేదశాస్త్రం గురించి ఒకళ్ళ దగ్గరే గనక ఉండిపోయినట్టయితే, ఒకళ్ళ సొంతమే అయినట్టయితే
ఇలా పాశ్చాత్య దేశీయులైనటువంటి వాళ్ళకి ఈ వేద వాంగ్మయం గురించి దీని తాలూకా స్థితిగతుల గురించి ఏమాత్రం ఏ విధంగా తెలుస్తుందండి? వాళ్ళందరికీ ఏ విధంగా తెలుసుకోగలిగారు? అంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక మనిషి చెప్పకుండా తెలుసుకునేంత కెపాసిటీ ఏ మనిషికన్నా ఉంటుందా? ఉండదు. ఒకరి ద్వారా విషయాన్ని పరిగ్రహించి దాన్ని ఎదుటివాడికి చెప్పడమే విద్య అనే దాంట్లో అంతరార్థం. అలాగే వేదవాంగ్మయం కానీ వేదానికి సంబంధించినటువంటి అంతరార్థాలు కానీ ఇంకొకరికి తెలియకుండా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా సొంతంగా అట్టుపెట్టుకోలేదు. కాకపోతే శ్రద్ధయాదేయం, శ్రద్ధగా ఉన్నవాడికి మాత్రమే ఈ యొక్క నన్ను అనుగ్రహించు అని చెప్పిన వేదం చెప్తోంది. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధగా ఉన్నటువంటి వాడికి నన్ను పంచమాకు, నన్ను ఇవ్వమాకు అంట. నాట్ ఓన్లీ వేదం అండి, ఏ విద్య అయినా సరే శ్రద్ధగా ఉన్నవాడికి మాత్రమే దాన్ని అంతరార్థాన్ని గ్రహించి దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి విశదీకరించేటువంటి స్థితిని పొందగలుగుతాడు ఈ విద్యార్థి. అదేవిధంగా ఒక పాఠశాలలో ఉన్నటువంటి 10 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు విద్యాదానం చేస్తూ విద్య గురించి చెప్తూ ఉంటే అందులో ఒక స్టూడెంట్ మాత్రమే ఎంతో ఎత్తుకి ఎదగలుగుతాడు. అంటే మిగిలిన వాళ్ళు కొంతమంది ఆ కుర్రోడి కన్నా తక్కువ స్థితిలో ఉండగలుగుతారు, ఆ కుర్రోడితో సమానమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. అయితే ఇక్కడ విద్యని చెప్పినటువంటి విద్యాధికుడు అంటే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదు అని చెప్పడానికి ఏమన్నా అర్థం ఉందా అండి? ఉండదు. కానీ ఆ ఉన్న 10 మంది పిల్లల్లో ఆ ఒక్క కుర్రాడు అంత చక్కగా ఆ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విద్యను అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడు. అంతేగాని ఈ 10 మంది ఇక్కడ నేర్చుకోలేదని చెప్పానంటే ఇప్పుడున్న కాలంలో ఆయన సరిగ్గా చెప్పలేదు, లేకపోతే చెప్పినట్టయితే నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యేవాడిని అనేదానికి అసలు అర్థమే లేనటువంటి మాట అన్నమాట ఇది. అంటే ఒక వ్యక్తి చదువుకొని ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు రెండో విద్యార్థి ఎందువల్ల ఆ స్థాయిలోకి రాలేదు అని చెప్పినది ఆలోచించాలి. ఆ విధంగా ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని పెద్దవాళ్ళు కూడా పలానా లెక్చరర్ గారు సరిగ్గా చెప్తే బ్రహ్మాండంగా చదువుకునేవాడు, కానీ ఎందువల్ల రావట్లేదండి, ఆ స్కూల్లో సరిగ్గా రావట్లేదండి విద్య నేర్చుకునేవాడి యొక్క జిజ్ఞాస కరెక్ట్గా ఉండగలిగినప్పుడు ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి విద్య చక్కగా కూడా అంతరార్థాన్ని అర్థం చేసుకోగల కెపాసిటీ ప్రతి విద్యార్థికి ఉంటుంది. ప్రతి మనిషి కూడా సమానమైనటువంటి పవర్ ఉన్నటువంటి వాడే. కానీ తల్లిదండ్రుల యొక్క శ్రద్ధాసక్తుల మీద, పెంపకం మీద, పెరిగినటువంటి వాతావరణం మీద, చుట్టూ ఉన్నటువంటి స్నేహ సౌభ్రాతృత్వం మీద స్నేహితులు ఎవరైతే ఉంటారో భక్ష అంటే తినకూడని పదార్థాలు తినడం వల్ల కావచ్చు, చెయ్యకూడనటువంటి స్నేహం చేయడం వల్ల కావచ్చు, చూడకూడనటువంటివి చూసినందువల్ల కావచ్చు, ఏదో రకమైనటువంటి ఒక డిస్టర్బెన్స్ మాత్రమే విద్యార్థిని విద్యకు దూరం చేస్తుంది. అందుకే పూర్వకాలంలో మన వాళ్ళు చెప్పారు, విద్యాతురాణం న సుఖం న నిద్ర. విద్యను ఎవరైతే ఆర్జిద్దామని అనుకుంటారో అలాంటి విద్యార్థికి సుఖం కానీ నిద్ర కానీ తక్కువగా ఉంటాయట. కడుపు నిండా భోంచేసి చక్కగా పిల్లాడు పడుకొని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి సుఖపడతాడు అని చెప్పని తల్లిదండ్రుల ఆ పిల్లాడికి లేనిపోయినటువంటి శరీరానికి సంబంధించినటువంటి మత్తును ఎప్పుడైతే ప్రోత్సహిస్తూ ఉంటారో ఆ సోమరితనంతో ఆ పిల్లాడు ఆ విద్యను నేర్చుకోలేక ఏదేదో సగం నేర్చుకొని ఆర్థికపరమైనటువంటి స్థితిని చూపిస్తూ పాసు కాకపోయినా పాస్ అయినామని చెప్పినటువంటి సగం విద్యతో బయటకు వచ్చి తన మిడిమిడి జ్ఞానంతో ఎంతోమంది యొక్క జీవితాలను భవిష్యత్తులో నాశనం చేయడానికి ఆధారభూతుడవుతున్నాడు. కాబట్టి నిజమైనటువంటి మన యొక్క సాంప్రదాయాన్ని ఏ విధంగా చేస్తే భవిష్యత్తు తరానికి మంచిగా ఉంటుందో అలాంటి విషయాల మీద శ్రద్ధాసక్తులను పెట్టమని ఈ విధంగా మనం చెప్పుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పూర్వకాలం నుంచి వీళ్ళు చెబుతున్నటువంటి ఏ విద్యైనా సరే సమంజసంగా సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని చేసినటువంటి శబ్ద రూపమే ఈ వేదం అనేటువంటి దానికి. కొంతమంది అంటారు ఋగ్వేదం ముందని, యజుర్వేదం తర్వాతని, సామవేదం అని, అథర్వణ వేదం అని. దానికి అంటే ఒక వేదశాస్త్రాన్ని కానీ మంచి చెప్పేటువంటి మంచివాళ్ళని కానీ ఏదో రకంగా వాళ్ళు విమర్శలకు గురి చేస్తూ దీని తాలూకా ఇదంతా ఒట్టి తప్పండి, ఇది కరెక్ట్ కాదనేటువంటి దాని మీద మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించకుండా
అసలు ఎందువల్ల ఈ విధంగా అయింది అనేటువంటిది చిన్న క్లారిఫికేషన్తో ఆలోచించవలసిందిగా ప్రార్థన. ఎందుకంటే వేదవాంగ్మయం అనేది ఒకటే, మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం సరిపోదని చెప్పని వ్యాస మహర్షుల వారు దీన్ని 4 భాగాలుగా విభజించారు. కానీ వేదాలను వ్యాస మహర్షుల వారు ఏం రాయలేదండి. ఆయన ఏం రచయిత కాదు, భారతాన్ని రచించాడేమో కానీ వేదాన్ని ఆయన రచించలా. ఒకే వాంగ్మయంగా ఉన్నటువంటి వేద సంపదని 4 భాగాలుగా విభజించాడు. ఎందువల్లంటే కలియుగంలో ఉండేటువంటి మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం ఈ వేదం మొత్తం చదవడానికి సరిపోదని చెప్పని 4 భాగాలుగా చేశాడు. ఆ 4 భాగాలనే మొదటి భాగాన్ని ఋగ్వేదమని, రెండవ భాగాన్ని యజుర్వేదమని, మూడవ భాగాన్ని సామవేదమని, 4వ భాగాన్ని అధర్వణ వేదం అని చెప్పని అన్నారు. అంతేగాని ఒక వేదం కన్నా ఒక వేదం గొప్పది, ఇంకో వేదం చిన్నది, ఇది లాస్ట్లో వచ్చింది కాబట్టి ఈ వేదానికి ప్రాముఖ్యత, ఇవన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడేటువంటి అల్పుని మాటలు తప్పించి దేనికి ఉండవలసినటువంటి ప్రతిభ దానికి ఉండనే ఉంది. అంటే ఒక వ్యక్తికి 4 అంటే కళ్ళు, కాళ్ళు, చేతులు, ఇలా అంగాలన్నీ కలిపితే ఒక మనిషి ఏ విధంగా పరిపూర్ణంగా అవుతాడో ఈ 4 వేదాల యొక్క సారాన్ని ఒక చోటుకు చేరిస్తే మాత్రమే వేదవాంగ్మయానికి ఉండేటువంటి అంతరార్థం ప్రపంచానికి మంచి చేకూరుస్తుంది. అందుకనే ఋగ్వేదంలో చెప్పినట్టుగా, యజుర్వేదంలో చెప్పినట్టుగా, సామవేదంలో చెప్పినట్టుగా అని చెప్పకుండా ఏ యజ్ఞయాగాది క్రతువులు చేసినా సరే ఈ 4 వేదాల యొక్క సమ్మేళనం ఉంటే కానీ ఆ యజ్ఞం కానీ యాగం కానీ సంపూర్ణం కాదు. కాబట్టి ఫలానాది గొప్పది, ఫలానాది చిన్నది అన్నట్టు కాకుండా పెద్దవాళ్ళు శాసింపచేసినటువంటి శాస్త్రాధ్యయనాన్ని కానీ, శాస్త్రరూపకమైనటువంటి వేద వాంగ్మయాన్ని కానీ, వేద విహితమైనటువంటి కర్మని కానీ మనం కరెక్ట్గా కనుక ఆచరిస్తే ఆ ఆచరణలో నువ్వేదైతే కామ్యం కోసం నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావో ఆ కామ్యం తప్పకుండా నెరవేరుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఆచరించి ఇది కాలేదు అని చెప్పు, అప్పుడు దానికి అంత అర్థం ఉంటుంది. అంతేగాని నేను కళ్ళు మూసుకుని 100 సార్లు నేను చేశానండి, నాకు ఏ సుఖం జరగలేదంటే అది ఒట్టి మాట. నువ్వు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నావు కానీ ఈ రకమైనటువంటి శబ్దాన్ని ఈ ప్రకారం చేయని చెప్పిన వేదం చెప్పినట్టుగా మనం చేయలేకపోతున్నాం. చేయలేకపోవడమే కాకుండా దాన్ని నిందిస్తూ ఇంకా లేనిపోయినటువంటి పాపాన్ని వెనకాల మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందని ద్రాక్ష పుల్లన అన్నట్టుగా మనం కొన్నిటిని చెయ్యలేక దాని మీద ఏదో రకమైనటువంటి అపవాదులను వేసి ఇంకొంచెం మహాపాపాన్ని మూటగట్టుకుంటున్నాం మనం. కాబట్టే ఎంతో అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి విదేశీయులు సైతం మన వేదశాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రాలని అధ్యయనం చేసుకుంటూ తెలుసుకుంటూ ఒక రకమైనటువంటి ఉచ్చస్థితిలో ఉంటే వేదవాంగ్మయం శాస్త్ర విజ్ఞానం పుట్టినటువంటి మన ఖండంలో మనం ఎంతో అధఃపాతాళానికి వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడే పైకి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి మనం కొంచెం సిగ్గుపడాలి. కానీ మన యొక్క సంపద ఎదుటివాడు తీసుకెళ్ళిపోయాడనే విషయం ఇప్పటికన్నా తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని చక్కగా విశదీకరిస్తూ దీన్ని గనక మనం ఫాలో అయినట్టయితే గనక ఈ వేదవాంగ్మయంలో ఉన్నటువంటి కర్మని ఏ విధంగా చేస్తే మన యొక్క సుఖ సంతోషాలకు ఉపయోగపడుతుందనే చిన్న విషయంతో చక్కగా ఆలోచించగలిగితే దీన్ని మించినటువంటి మోక్షం కానీ, సుఖం కానీ, హ్యాపీనెస్ కానీ ఇంకొకటి ఉండదండి. కాబట్టి వేదము, విద్ అనే పదం నుంచి ఉద్భవించినటువంటి ఈ వేదశాస్త్రమైనటువంటి వేదార్థాన్ని, భగవత్ స్వరూపాన్ని, భగవంతుడంటే ఏమిటి, ఎందువల్ల ఈ పూజ ఈ ప్రకారం చేయాలి, ఈ పూజ చేయడం వల్ల ఈ విధమైన ఉపయోగం ఉంటుందా అన్నట్టు కాకుండా ప్రతినిత్యము కూడా నీవు చేసేటువంటి కర్మలు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ విధంగా చేస్తున్నావో, ఎందుకంటున్నానంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అని ఒక చోట ఉద్యోగానికి వెడుతున్నప్పుడు అక్కడ ఇంత జీతం మీకు ఇస్తూ ఉంటారు. అంటే నీ యొక్క భృత్యం అంటే నీవు జీవించడానికి ఉపయోగపడేటువంటి కొంత ధనాన్ని సంపూర్తిగా ఇవ్వకపోయినా కొంత ధనాన్ని నీకు ఇస్తున్నాడు. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా అక్కడ ఉద్యోగానికి వెడుతున్నావు. ఏ విధంగా ఎడుతున్నావు? టైం టు టైం వెళ్ళాలి. ఒక అరగంట లేట్ అయినా సరే అక్కడ ఉండేటువంటి ఓనర్ గారిని 4 తిట్లు తిట్టచ్చు, లేదా ఏదన్నా అనొచ్చు, ఉన్న ఉద్యోగం పోవచ్చు. పోతుందనే భయంతో ఏ విధంగా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తున్నావో అలాగే ఈ టైంలో ఈ భోజనం చేయాలి, ఈ టైంలో నేను స్నానం చేయాలి, ఈ టైంలో పళ్ళు తోముకోవాలి, ఈ టైంలో నిద్రపోవాలని చెప్పని
ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరాన్ని ఒక యొక్క సరైన పద్ధతికి, కొన్ని పద్ధతులకి మన బాడీని అలవాటు చేశాం. అదేవిధంగా మన పెద్దవాళ్ళు తెలుసో తెలియకో కొంతమంది చేసినా, లేదా మన పిల్లలకి మనమైనా సరే ఏది మంచిది ఏది చెడ్డది అనే విషయాన్ని తెలియజేస్తూ మన శరీరానికి ఏవైతే విషయాలను మనం అలవాటు చేస్తామో అలాంటి విషయాలకి మాత్రమే మన శరీరం అలవాటు పడిపోయి ఉంటుంది. దీనివల్ల ఎటువంటి సందిగ్ధం కానీ ఇబ్బంది కానీ భవిష్యత్తులో మనిషికి కలగదు. అభ్యాసము కూసు విద్య, ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఏ పనైనా సరే అభ్యాసము చేస్తే అసాధ్యమనేది ఏదీ లేదు. ఈ మంత్రశాస్త్రం కానీ, మంత్ర విభాగం కానీ, మంత్రవిహితమైనటువంటి కర్మ కానీ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో చక్కగా దాని తాలూకా ఫలితం 100% మనం పొందుతాము అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. కాబట్టి ధర్మబద్ధంగా నిర్ణయించినటువంటి వేదశాస్త్ర సంబంధమైన విహిత కర్మని ఆచరిస్తూ ఆర్యులైనటువంటి వాళ్ళు, భరత జాతిలో పుట్టినటువంటి మన భరత సంపదలందరూ, భరత సంపద అయినటువంటి మన మానవులందరూ కూడా వేద విహితమైనటువంటి కర్మని ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ధర్మం వల్ల మీరు రక్షింపబడుతూ ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి అంతిమ మోక్ష సాన్నిధ్యాన్ని పొందుతారని నా మనవి. ఇదే భగవంతుడు మనకిచ్చినటువంటి అపూర్వమైనటువంటి మానవ జన్మ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విశేషం. శ్రీ గురుభ్యో నమః.